శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అంటే ఒక గుప్త విద్య అని చెప్తారు. గుప్త విద్య అంటే మనకి ఎంతో పురాతన కాలం నుంచి చాలా చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ఆధ్యాత్మిక మార్గం. ఇది మనల్ని మోక్షం వైపు నడిపించడానికి సహాయపడుతుంది. అలానే మనం చేసే నిత్య కర్మలను కూడా మనం దీని ద్వారా మార్చుకోవచ్చు. అలానే ఎవరైతే శ్రీ విద్య ఉపాసన చేస్తుంటారో వారు వాక్శుద్ధి ఏదైనా కానీ వాళ్ళు గొప్పగా ఉంటారు. ఇతరులతో పోలిస్తే వాళ్ళు ఒక మెట్టు ఎక్కువగా ఉంటారు. అలానే ఎవరైతే శ్రీ విద్య ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలి అన్న సంకల్పం ఉంటుందో అమ్మ యొక్క ఆజ్ఞ తప్పకుండా మీకు ఉంటుంది. ఆజ్ఞ ఉంటే తప్పకుండా మీరు కూడా శ్రీ విద్యని నేర్చుకోవచ్చు. త్రిపుర సుందరి 3 లోకాలకు అత్యంత సౌందర్యమైన దేవత. ఆమె అంతేకాకుండా ఈ ఒక్క దశ మహావిద్యలో ఈ ఒక్క సంప్రదాయంలో మనము కుల వర్ణ భేద లింగ భేదం కూడా లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇలాంటి వర్ణం వాళ్ళు నేర్చుకోవాలి, ఇలాంటి జాతి వాళ్ళు నేర్చుకోవాలనేది ఎలాంటి నియమాలు లేవు. ఎవరైనా కూడా నిశ్చయంగా నేర్చుకోవచ్చు. అమ్మవారి మీద ఆశ, నేర్చుకోవాలనే కోరిక ఉంటే తప్పకుండా నేర్చుకోవచ్చు. ఈ ఒక్క శ్రీ విద్య అనేది యంత్ర మంత్రాలతో అనుసంధానమై ఉంటుంది. తరచుగా మనం చూసే శ్రీచక్రం కూడా ఇందులో ఒక భాగమే. అమ్మవారిని పూజ చేయడంలో శ్రీచక్రాన్ని పూజించడం, అర్చించడం వల్ల మనకి సకలంగా సౌభాగ్యంగా మనము నిశ్చయంగా మన భౌతిక మరియు అంతర్గత కూడా శుద్ధిగా అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ శ్రీ విద్యని నేర్చుకోవాలి అన్న ఆశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేశారు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే నా నిజ జీవితంలో కూడా జరిగింది ఇదే. దాదాపు కొన్ని సంవత్సరాల ప్రయత్నం మేరకు నా తీవ్ర స్థాయిలో మన ఆశ చేరినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఒక మాటపూర్వకంగా కానీ వ్యక్తిపూర్వకంగా కానీ మనకి దగ్గర చేశాడు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. అంతటి ఓపిక, ఆశ మనకి కలిగి ఉండాలి. శ్రీ విద్యని నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. అలానే మన ఆజ్ఞ ఉంటేనే అమ్మ కూడా మనకి దక్కుతుంది. శ్రీచక్రం తర్వాత శ్రీ యంత్రం తర్వాత మేరు యంత్రం అని కూడా పిలుస్తారు. మనం నేర్చుకునే ఈ యొక్క శ్రీ విద్యా ఉపాసన మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలానే మనకి ఆత్మశాంతి తర్వాత మనం మోక్షం వైపు నడిపేలా చేస్తుంది. శ్రీ విద్యా ఉపాసనలో మొట్టమొదటిగా గణపతి మంత్రం, తర్వాత బాల, త్రిపుర, వారాహి, షోడశి ఇలా మంత్రాలు ఉంటాయి. మొట్టమొదటిగా గణపతిని ప్రార్థించాలి. ఎందుకంటే మనం నేర్చుకునే విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మన విద్య పూర్తి అవ్వాలి అని మొట్టమొదటిగా గణపతి మంత్రాన్ని మనం జపిస్తాం. అలా ఈ ఒక్క శ్రీ విద్యా ఉపాసన అనేది ఏదైనా కానీ మనం ఒక గురు పరంపర ముఖాంతరమే మనం ఈ ఒక్క విద్యను సేవించాలి. అలా మనం ఒక గురువు దొరికారంటే ఇంకా అంతా గురువు మనకి దగ్గరుండి నడిపిస్తారు. శ్రీమాత్రే నమః.